నేను 8th క్లాస్లో చదువుకునేటప్పుడు ఇంగ్లీష్ నాన్ డీటెయిల్ అంటే మనకి ఉండదు కదా, దాంట్లో ఒక స్టోరీ ఉండేది అనమాట. ఆ స్టోరీ విలియం టెల్, అతని పేరు విలియం టెల్, ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి ఆయన మంచి షూటర్ అనమాట. విలియం టెల్ అనేటువంటి ఆయన మంచి షూటర్. సో ఆయన బాణం వేస్తే కనుక ఖచ్చితంగా టార్గెట్ తగలాల్సిందే, అది మిస్ అవ్వడం అనేది ఇక లేదు. అయితే అందరూ కూడా విలియం టెల్ గురించి ఆ రాజ్యంలో ఎక్కువ మాట్లాడుతుండేవాడు. ఇక రాజుగారికి జలసీ ఎక్కువ ఉండేది అనమాట. అయితే ఈయన ఎట్లాగైనా సరే మనోడిని ఇరికిద్దాం అనుకొని విలియం టెల్లో ఒకసారి పిలిచి, విలియం టెల్, రాజ్యంలో చాలామంది నీ గురించి చెప్తున్నారు, నువ్వు బాణం మస్తు వేస్తావంట. అయితే ఇంకా తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, అందరికీ తెలవడానికి కానీ నేను ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ పెడతాను అన్నాడు. అంటే చెప్పండి సార్ అన్న. ఏం లేదు, ఒక యాపిల్ అంత దూరంలో పెడతా, అర్థమైందా, నీకు ఒక బాణం ఇస్తా, నువ్వేం చేయాలంటే యాపిల్ని కరెక్ట్గా సెంటర్కే కట్ చేయాలి, బాణం పెట్టి కొడితే కరెక్ట్గా సెంటర్కి కట్ అవ్వాలి అది అని అంటే మనోడు మస్తు ఖుషి అయిపోయాడు అంట. ఎందుకంటే అంత డిస్టెన్స్లో ఆయన యాపిల్ కొడతాం అనేది అసలు ఆయనకి మిస్ అవ్వడం అనేది జరగదు. అంటే మేబీ 10 మీటర్లో అట్లా పెట్టుకుని ఉంటాడు. పెద్ద కష్టమేం కాదని, చాలా థ్యాంక్స్ సార్, మొత్తం నా పేరు మొత్తం రాజ్యం అంతా కూడా మారిమోగిపోద్ది అది అనుకొని ఖుషి వెళ్ళిపోతున్నాడు అంట. వెళ్ళిపోయి గుమ్మం దగ్గరికి వెళ్తున్నప్పుడు రాజుగారు, అరే విలియం టెల్ ఆగు అన్నాడు. ఏమంటే, నేను ఒక విషయం మర్చినా అన్నాడు. ఏంటనంటే, నీతో నేను యాపిల్ ఇంత దూరంలో పెడతానని చెప్పినాను కానీ ఒకటి చెప్పలేదు నీకు అన్న. ఏంటి సార్? ఎక్కడ పెడతానో చెప్పలేదు యాపిల్ అన్నాడు. ఎక్కడ పెడతావు సార్ అంటే, ఏం లేదు నీ కొడుకు నెత్తి మీద పెడతాను అన్నాడు. అది పరిస్థితి. వాళ్ళ కొడుకుకి 11 years, వాడిని నెత్తి మీద పెడతానంటాడు. యాపిల్ ఇప్పుడు కొట్టాలి. ఇప్పుడు యాపిల్కి కరెక్ట్గా టార్గెట్ చేసి కొట్టాడనుకో, మిస్ అయిందనుకో, కిందకి వెళ్తే మనవాడు లేచిపోతాడు. పైకి వెళ్ళి యాపిల్ మిస్ అయిందనుకో, మనవాడు పరుగు పోద్ది. ఇక ఇట్లాగా చాలా టెన్షన్ పెట్టుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తే కొడుకు అడుగుతాడు, డాడీ నిన్ను రాజుగారు పిలిచారు కదా, ఏంటి పరిస్థితి అంటాడు. ఏం లేదు బిడ్డ, ఇది పరిస్థితి, నాకు చాలా టెన్షన్గా ఉందంటే కొడుకు కూలుకుంటాడు. డాడీ అంటాడు, ఏం రాలా అన్నాడు. డాడీ నాకు ఒక మాట చెప్తా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నీవు ఎప్పుడైనా టార్గెట్ చేస్తే ఎప్పుడు టార్గెట్ మిస్ అవ్వాలా, నువ్వు మిస్ అవ్వవు. రేపు నా నెత్తి మీద నువ్వు యాపిల్ పెట్టినప్పుడు నేను అస్సలు కదలను, స్ట్రైట్గా ఉంటా, టెన్షన్ ఉండదు నాకు, నీ మీద నాకు నమ్మకం ఉన్నది, నువ్వు ఖచ్చితంగా నా యాపిల్ని కొడతావు నెత్తి మీద అన్నాడు. అట్లాగే జరిగింది, స్టోరీ అయిపోయింది. అయితే దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఆ కొడుకు అన్నటువంటి మాట 2 విషయాలు చెప్పాడు. ఒకటేమన్నాడంటే, డాడీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు నువ్వు యాపిల్ మిస్ కాల, కాబట్టి ఇప్పుడు కూడా మిస్ అవ్వవు, ఇది నా విశ్వాసం. రేపు నేను అక్కడ నుంచున్నప్పుడు అస్సలు కదలను, నా నెత్తి మీద ఉన్న యాపిల్ని నువ్వు కొడతావు అనేది నా నిరీక్షణ. వాడే ఈ పదాలు మనం మస్సాలు వాడతాం, విశ్వాసం, నిరీక్షణ. అయితే దీంట్లో ఆ 2 పదాలను ఉపయోగించాడు. విశ్వాసం అనేది గతానికి సంబంధించింది, నిరీక్షణ అనేది భవిష్యత్తుకు సంబంధించింది. గతం గురించి ఎవరికైనా ఆశ ఉంటుంది అరబాయ్? ఉండదు. భవిష్యత్తు గురించి ఉంటుంది. గతాన్ని బట్టి విశ్వాసం, భవిష్యత్తుకు సంబంధించి నిరీక్షణ. డాడీ ఇప్పటిదాకా నువ్వు ఎప్పుడు టార్గెట్ మిస్ కాలా, ఈరోజు కూడా మిస్ అవ్వవు, విశ్వాసం. నా నెత్తి మీద యాపిల్ పెట్టినప్పుడు నేను కదలను, బేఫికర్ కూర్చుంటా, నుంచుంటా. ఎందుకు తెలుసా? నువ్వు ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతావని నా నిరీక్షణ. విశ్వాసం ఎప్పుడు కూడా నిరీక్షణలోకి నడిపిస్తుంది. నేనేమంటానంటే, ఇప్పుడు మన ఇలాంటి మీటింగులకు వచ్చినప్పుడు నువ్వు విశ్వాసివా అని అడుగుతూ ఉంటారు. ఏంద్రాబాయ్ విశ్వాసివా అంటున్నాడు. ఇది మీకు చాలామందికి వచ్చేటువంటి క్వశ్చన్. అంటే అర్థం ఏంటంటే, నువ్వు యేసుప్రభుని అంగీకరించావా అని, యేసుప్రభులో విశ్వాసం మొదలుపెట్టినావా అని, అది వాళ్ళ ఉద్దేశం. ఓకే, సో ఆ విశ్వాసంలోకి వచ్చినట్లయితే, నువ్వు బిలీవర్ అయినట్లయితే నీ ప్రయాణం నిరీక్షణలోకి నడుస్తుంది. ఇది పరిస్థితి. అంటే ఈరోజు నేను చెప్పేది ఏంటి అనేది హైలైట్ లెక్కనే చెప్పిన. ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్తాం, స్టోరీస్ చెప్తా, అర్థమైనా మీకు అర్థం అవడానికి ఇలస్ట్రేషన్స్ ఇస్తా, కానీ అర్థమయ్యేటట్లు చేస్తాం. అది నేను చేసేది. అయితే బైబిల్లో కొత్త నిబంధనలో చాలామంది రైటర్స్ ఉన్నారు. వీళ్ళందరిలో పౌలు భక్తుడు చాలా గొప్పడు. ఎందుకనంటే ఆయన బాగా చదువుకున్నాడు. ఆయన చదువుకునే దినాల్లో
టార్సస్, ఇప్పుడు టర్కీ అంటారు, అప్పట్లో బిథేనియా అనేవాళ్ళు. టార్సస్ అనేటువంటి యూనివర్సిటీలో పిహెచ్డి చేశాడు మనోడు. పిహెచ్డి యూదా సంస్కృతి మతాల్లో ఆయన పట్టభద్రుడు, బాగా చదువుకున్నాడు. అయితే నిష్ట కలిగినోడు. ఎట్లాంటి నిష్ట కలిగినోడు అంటే తాను చదివింది ప్రజలకు చెప్పేటోడు. ఎవడైనా విన్నారా సరే సరే, వినకపోతే రే అట్లా కాదు ఇట్లా అని చెప్పేవాడు. మరీ వినలేదనుకో కొట్టేటోడు, ఇంకా వినలేదనుకో చంపేసేటోడు. అట్లా ఉండేవాడు అన్నమాట. అంటే మనోడు చెప్పిందే వేదం. అర్థమైందా? బాబా ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లు మనోడిది అది పద్ధతి. అట్లా ఉండేది అన్నమాట. ఒక్కసారి చెప్తున్నా వినలేదా తంత, అది వినలేదా లేపేస్తాను, అది పరిస్థితి అన్నమాట. అట్లా ఉండేవాడు అనమాట. అట్లాగా మొత్తం అంతా చెప్తా ఉన్నాడు. ఆయన సిద్ధాంతానికి ఒక్కళ్ళే ఎదురొచ్చారు అప్పుడు. ఎవరంటే ఈ బైబిల్ పట్టుకొని తిరిగేటోళ్ళు క్రైస్తవులు. ఆయన కనబడినట్లు వేస్తూ ఉన్నాడు. ఇక ఈ క్రైస్తవులకి వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం అంటారు కదా, అరే ఖతర్నాక్ దొరికాడు అని వాడికి ఫుల్ పర్మిషన్ ఇచ్చారు. రైట్, ఈ ఫుల్ పర్మిషన్ ఇస్తున్నా, క్రైస్తవులు ఎక్కడ కనబడితే అక్కడ లేపేసాను నేను. ఇక ఆయన దేశాలు తిరుగుతున్నాడు. అట్లా తిరుగుతూ ఉంటే సడన్గా మారిపోయాడు. నేను ఏంద్ర మారిపోయాను నువ్వు అని అంటే, ఏం లేదన్నా వెళ్తా ఉన్నాను, ఆకాశంలో వేసే కనపడ్డాడు. ఊరికారా బాయ్, నిజం వేసే కనపడ్డాడు నాకు, నా బతుకు మార్చిండు ఆయన అని మారిపోయాడు. ఇదివరకు క్రైస్తవులను కొట్టేవాడు, ఇప్పుడు క్రైస్తవత్వం కోసం కొట్టించుకుంటున్నాడు. మస్తు సార్లు కొట్టించుకున్నాడు ఆయన. అంత రైట్ అబౌట్ టర్న్ అనమాట. ఆయన చెప్పింది పెరుగుతున్నాడు అనుకోవచ్చు. లైఫ్ అలా 1 దినం 2 దినాలు నటిస్తారు, కానీ అలా ఉండలేరు కదా. తన జీవితంలో మార్పు వచ్చింది అన్నాడు. సరే, ఆయనకి మార్పు వచ్చిన తర్వాత బాగా చదువుకున్నవాడు కదా, బాగా తిరిగేవాడు కదా, తిరుగుడు తగ్గించలా, తెలివితేటల పక్కనేం పెట్టలా, అవన్నీ ఉపయోగించి ఇప్పుడు మనోడు ప్రాజెక్ట్ మార్చింది. ఏంద్రాబాయ్ ఇప్పుడు ప్రాజెక్ట్ అంటే, ఇదివరకు క్రైస్తవులను చంపడానికి తిరిగినా ఇప్పుడు క్రీస్తును బోధించడానికి తిరుగుతున్నా అన్నాడు. అని మొత్తం దునియా మొత్తం తిరగాల. దునియా మొత్తం అంతే. ఇక దునియా మొత్తం అంటే సరదాగా చెప్పట్లా. అప్పుడు దునియాలో 3 ఖండాలు ఉండేవి. ఆఫ్రికా ఖండం, ఐరోపా ఖండం, ఆసియా ఖండం. అన్న అమెరికా లేదా అంటే ఉండేది, కానీ ఉన్నదని అవనికి తెలియదు. ఆస్ట్రియా లేదా అంటే ఉన్నదని అవనికి తెలియదు. ఈ 3 ఖండాలే ఉండే. అర్థమైందా? ఈ 3 ఖండాల మధ్యన ఒక సముద్రం ఉండేది. ఆ సముద్రానికి ఏమని పేరు పెట్టారంటే మధ్యధరా సముద్రం అని పెట్టారు. ఎందుకు పెట్టారంటే దునియాలో సెంటర్లో ఉందని. అట్లా కనుక్కున్నారు అంతే. అర్థమైందా? ఆ సముద్రం పైన ఐరోపా ఉంటుంది, కింద ఆఫ్రికా ఉంటుంది, పక్కన ఆసియా ఉంటుంది. బస్ ఈ పైన ఐరోపా ఖండం నుంచి కిందకి ఒక దేశం వస్తుంది, దాన్ని ఇటలీ దేశం అంటారు. ఆ దేశం మధ్యలో 7 కొండల మీద ఒక పట్టణం కట్టారు. ఆ పట్టణాన్ని రోమ్ అంటారు. 7 కొండల మీద కట్టారు. ఆ పట్టణం కట్టడానికి 700 సంవత్సరాలు పట్టింది. క్రీస్తుపూర్వం 700లో మొదలైంది కట్టడం. క్రీస్తుపూర్వం 50 అనాదికి పూర్తయింది. అంతకాలం పట్టింది. అందుకని ఇంగ్లీష్లో ఒక డైలాగ్ ఉంటుంది, రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. మస్తు టైం పట్టింది. పైగా అప్పట్లో ప్రపంచ పటానికి సెంటర్లో ఉన్నట్టు ఉంటుంది. అందుకని దాన్ని ప్రపంచ రాజధాని చేసిండ్రు. ప్రపంచ రాజధాని చేశారు కాబట్టి దునియా మొత్తానికి రోడ్లు వేసిండ్రు. రోమ్ పట్నం నుంచి ఇండియా కూడా రోడ్డు ఉండేది. మొన్న ఈ మధ్యనే దాన్ని మళ్ళీ ఓపెన్ చేసిండ్రు. చాలా కాలం బంద్ అయిపోయింది. మలేషియా గుండా, థాయిలాండ్ గుండా, చైనా గుండా, టిబెట్ గుండా, బీహార్లోంచి ఇండియాలోకి వస్తుంది. సిల్క్ రోడ్ అంటారు దాన్ని. సిల్క్ రోడ్ వారానికి 2 దినాలు ఓపెన్ చేస్తారు ఇండియాలో. రోడ్ అది. ఆ రోడ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఓపెన్ చేసింది. ఇదివరకు ఏదో బంద్ చేసింది. అది రోమ్ పట్నంకి వెళ్ళి ఉంటుంది ఆ రోడ్. అర్థమైందా? మీరు యూట్యూబ్లో ఢిల్లీ టు లండన్ ఆన్ రోడ్ అనే ఒక యూట్యూబ్ వీడియో ఉంటుంది. మొత్తం 27 కార్లు వేసుకొని 49 మంది ఆ రోడ్డు మీద వెళ్ళిండ్రాడు. ఎక్కడి నుంచి? ఢిల్లీకి వెళ్ళి లండన్కి వెళ్ళిండ్రాడు కారులో. యూట్యూబ్లో చూపిస్తారు. ఖతర్నాక్ ఉంటుంది. అర్థమైందా? అంటే అన్ని దేశాలు జరజర 1 నిమిషం 2 నిమిషాలు అట్లా చూపిస్తారు. అంటే మొత్తం రూట్ చూపించాలంటే 45 రోజులు కూర్చోవాలి మీరు యూట్యూబ్ ముందు. జస్ట్ హైలైట్ అదనమాట. అయితే ఈ రోమ్ నుంచి రోడ్లు అన్ని జగాలకు ఉండేది కాబట్టి
ఇంగ్లీష్లో ఇంకో స్టేట్మెంట్ ఉండేది, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అని, అందుకని వచ్చిందండి. అయితే ఈ పౌలు అనే ఆయనకి ఒక కోరిక ఏమనంటే, ఎట్లాగైనా సరే రోమ్ పట్టణానికి వెళ్ళి సువార్త బోధించాలి అని. అది పరిస్థితి. ఇండియాలో ఎవరికైనా కోరిక ఏంటంటే లాల్ కిలాకి వెళ్ళాలని, సెంటర్ అది. ఆ ఎర్ర కోట దగ్గరికి వెళ్ళి జెండా ఎగరేస్తే ఇక దేశం మందే అన్నట్లు. అదేవిధంగా రోమ్ పట్టణంకి వెళ్ళి సువార్త చెప్తే దేశం మొత్తం వెళ్ళిపోయినట్లే. సో అక్కడికి వెళ్ళి సువార్త చెప్పాలి, అది ఆయన తపన. ఈ వెళ్తానా లేదో టెన్షన్ కూడా ఉంది. అయితే ఒక దినాన్న గ్రీస్ దేశంలో కొరింత్ అనే పట్టణంలో కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే ఒక సిస్టర్ వచ్చింది, ఆమె పేరు ఫీబీ. సిస్టర్ వచ్చి, అన్నా నేను రోమ్ పట్టణం వెళ్తున్నాను అన్నది. అవునా, ఎప్పుడు పోతున్నావు అన్నది. అన్న 1 వీక్ తర్వాత పోతాను. రైట్, నువ్వు పోయే ముందు నాకు జర కలిసిపోవాను. సరే అన్నాడు. ఈలోగా ఆయన గబగబా ఒక లెటర్ రాసింది. నేను ఫాస్ట్ నువ్వు లెటర్ తీసుకుపోయి రోమ్ పట్టణంలో వాళ్ళకి ఇచ్చేసా అన్నాడు. ఓకే అన్నాడు. చాలా పెద్దది, 16 అధ్యాయాలు. ఓకే, పౌలు రోమ్ పట్టణంలో ఉన్న వాళ్ళకి రాసిన లెటర్ కాబట్టి రోమీయులకు పౌలు రాసిన పత్రిక అని అన్నారు. దాన్నే బైబిల్లో పెట్టారు. ఈ పత్రికలో ఏముంటాయి అంటే 4 విషయాలు ఉంటాయి. 4. ఒకటి, అరే నీ సమస్య ఏందిరా బాయ్, ఇది మొదటి ప్రశ్న. రెండోది, దీనికి ఏమన్నా పరిష్కారం ఉందా, అది రెండోది. మూడోది, ఈ పరిష్కారం మనకొస్తే మనకొచ్చేది ఏందిరా బాయ్, ఇది మూడోది. ఓకే, దునియాకు వచ్చే లాభం ఏందిరా, ఇది నాలుగోది. బస్ ఈ 4 జవాబులు రాసిన. మొదటిది, నీ సమస్య ఏందిరా బాయ్, పాపం. దీనికి ఏమన్నా పరిష్కారం ఉందా, ఉన్నదిరా బాయ్, ప్రాయశ్చిత్తం. ఓకే, దాన్ని బట్టి మనకు వచ్చేది ఏందిరా, పరిశుద్ధత. ఓకే, దాన్ని బట్టి దునియాకు వచ్చేది ఏందిరా, పరిచర్య. 4 పాలు, పాపం, ప్రాయశ్చిత్తం, పరిశుద్ధత, పరిచర్య. బస్ ఇంగ్లీష్లో చెప్పాలంటే మొదటిది సిన్, పాపం. రెండోది ప్రాయశ్చిత్తం, సాల్వేషన్. మూడోది పరిశుద్ధత, దాన్ని శాంక్టిఫికేషన్. నాలుగోది దునియాకు వచ్చేది ఏంటి, సేవ, సర్వీస్. 4 S. ఇది పరిస్థితి. 16 అధ్యాయాల్లో మొదటి 2.5 అధ్యాయాలు పాపం, తర్వాత 3.5 అధ్యాయాలు ప్రాయశ్చిత్తం, తర్వాత 5 అధ్యాయాలు పరిశుద్ధత, ఇక చివరున్నాయి పరిచర్య. ఇది రోమీయులకు రాసిన పత్రిక బాయ్. బాగుంది కదా. పౌలు గురించి చెప్పినా, రోమీయులకు రాసిన పత్రిక గురించి చెప్పినా. అయితే ఇప్పుడు మనం ఈరోజు చూసేది ఏంటంటే, ఈ ప్రాయశ్చిత్తం అనేది పరిశుద్ధతలోకి ఎట్లా నడిపిస్తుంది, నా జీవితంలో మార్పు అనేది ఎట్లా వస్తుంది, ఆ మార్పు నా జీవితంలో వచ్చిందంటానికి రుజువు ఏంటి, అదనమాట. ఇది 3వ అధ్యాయంలోకి వెళ్ళి 6వ అధ్యాయం లాగా ఉంటుంది. 3, 4, 5, 6 4 అధ్యాయాలు. 3వ అధ్యాయంలో మనకి సమస్యకు పరిష్కారం వేసే ఒక్కడే అని చెప్పింది. 4వ అధ్యాయంలో అబ్రహాము ఏ విధంగా నీతిమంతుడయ్యాడో చెప్పాడు. 5వ అధ్యాయంలో ఇది మనకి జరిగిందంటారు రుజువేంద్రబాయ్ అంటాను చూపించాను. 6వ అధ్యాయంలో జరిగితే కనుక బాప్తీసం తీసుకోమన్నాడు. ఇది మొత్తం 4 అధ్యాయాలు. సో ఈరోజు మనం 5వ అధ్యాయంలో పెద్ద ఎక్కువ చూడం, జస్ట్ 4 వచనాలు, 1, 2, 3, 4 ఇంతే. 4 వచనాలు. ఈ 4 వచనాలు చూద్దాం. అన్న ఈ 4 వచనాలకి ఎంత ఫిట్టింగ్ అవసరం అంటాము అంటే మొత్తం చెప్తే కానీ ఈజీగా ఉంటుంది నీకు. లేకపోతే వాడెవడు వీడెవడు అని అడుగుతూ ఉంటాం. రామాయణం ఎంత విని చివరిలో ఇంతకీ రాముడికి సీతకి కనెక్షన్ ఏంద్రాబాయ్ అన్నాడు అంట. నువ్వు అట్లా అడగకుండా ఉంటానికి మొత్తం స్టోరీ మొత్తం చెప్పిన. ఓకే, తర్వాత నేను ఇంత హుషారుగా ఉంటాను కదా, నీకు ఎప్పుడైనా మన డౌట్ వచ్చింది అనుకో, అర్ధరాత్రి అయినా సరే నేను నిద్రపోతున్నప్పుడు అన్నా లే అని అంటే లేస్తా, నా ప్రశ్న ఇది అని అంటే జవాబు చెప్తా. ఓకే, నా జిందగీ ఎలా ఉంటుంది, ప్రజల కోసం అంకితం. అంటే కేసీఆర్ లెక్క డైలాగ్ కాదు ఇది. అర్థమైందా? మాట అంటే మాటే. ఓకే, ఎనీ టైం నీకు డౌట్ ఉంటే నన్ను అడుగు, నేను చెప్తా. ఓకే, అయితే నన్ను టెస్ట్ చేయడానికి అడిగినావు అనుకో, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1, 2, 3, 4 ఈ 4 వచనాలు మనం చూద్దాం. ఓకే, అయితే నేను ఇందాక బిగినింగ్లో అన్నాను కదా, అసలు రక్షణ అంతా ఏంటి, నేను రక్షింపబడ్డానా,
రక్షించబడటం ఎట్లాగా, రక్షించబడ్డాన్ని నాకు ఎట్లా తెలుస్తుంది? ఇది మనకున్నటువంటి క్వశ్చన్స్. ఇక్కడ ఉన్నటువంటి 4 వచనాల్లో 2 వచనాలు, 1, 2 వచనం అసలు రక్షింపబడటం అంటే ఏంది, ఏం జరిగింది, ఇది మొదటి భాగం. రెండోది రక్షింపబడితే నీలో ఎట్లా తెలుస్తుంది, ఇది రెండో భాగం. మొత్తం 4 వచనాల్లో మనం అడిగిన ప్రశ్నలన్నిటికి జవాబులు వస్తాయి. అసలు పౌలు ఖతర్నాక్ రాబాయ్, ఆయన ఎంత ఖతర్నాక్ రాస్తాడంటే ఒక్కొక్క వచనం ఆయన చున్కే పదాలు తీసుకుంటాడు. ఆయన ఒక్కొక్క పదం మనం అర్థం చేసుకుంటే జిందగీ మొత్తం దాంట్లోంచి బయటకు వస్తుంది. అది పరిస్థితి. ఓకే, ఇప్పుడు చూద్దాం 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమును మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. అంటే ఈ వచనాన్ని అర్థం చేసుకోవడానికి అక్కడక్కడ పదాలు తీసుకుంటా ఆ పదాల్లోకి వెళ్ళి వివరణ తీసుకొస్తాం. దీంట్లో ఏమన్నాడంటే దేవునితో సమాధాన పడుదుము. ఇది ఆయన అంటున్నది, కంక్లూజన్ అది. అంటే నువ్వు రక్షింపబడితే ఏమవుతుంది అంటే దేవునితో సమాధాన పడతావు. అయితే ఎవరికైనా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, నేను దేవునితో గొడవ ఇప్పుడు పడ్డా, నేను మంచిగానే ఉన్నాను కదా, మస్తాలు ప్రార్థన చేస్తా, ఏం దేవా బాగున్నావా అని అంటే ఆయన కూడా బాగున్నాను అంటాడు. ఎగ్జామ్లో సాయం చేయమంటే సాయం చేస్తాడు, పక్కన దోస్తు కూడా చిట్టీలు ఇస్తాడు. మన థింకింగ్ అట్లా ఉంటుంది. నాకు దేవునికి అసలు జంజట్ ఏంది, గొడవ ఏంది, ఇది మనం. ఈయన ఏమంటాడంటే నువ్వు రక్షింపబడినట్లయితే దేవునితో సమాధాన పడతావు అని అంటాడు. అంటే దేవునితో సమాధాన పడుట అనేది ఎందుకు వచ్చిందని అంటే ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు మనలో చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, దేవుడు ఉంటే ఈ నష్టాలు ఎందుకు వస్తున్నాయి అని అడిగేటోడు. అలాంటి వాడు నాకు గదిలో పెట్టి ఊరిని అంటాను, అన్న తలుపులు గిలుపులు బంద్ చేసుకొని బాగా అడుగువే, దేవుడు నీ దగ్గరకు వస్తాడు అని అంటాను అనుకుందాం. తలుపులు గిలుపులు అన్నీ బంద్ చేసాను బాయ్, అర్థమైందా? దేవా నువ్వు ఉన్నావా, ఉంటే నాతో మాట్లాడు అని అంటే ఏంద్రా బాయ్ చెప్పు అని అన్నాడు అనుకో వాడు గదిలో ఉంటాడా చెప్పు, ఉంటాడా? ఎందుకని ఇప్పుడు నిన్ను నిలదీస్తా, నిన్ను చింపుతా దా అన్నాడు కదా. ఇప్పుడు మనోడు ఏంద్రా బాయ్ అని అన్నాడు అనుకో, మనోడు పరిస్థితి ఏంది అంటే ఇప్పుడు మీకు అర్థమైందా? ఒరిజినల్గా చెప్పాలంటే ఏ మానవుని కన్నా దేవుడు అంటే ఏముంటుంది? భయం. ఈ భయం ఎక్కడికి వెళ్ళి వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది అని అంటే దేవుడు ఏదో పెద్దోడని కాదు. భయం రావడానికి కారణం ఏంటంటే మనం గలీజ్ కాలమని మనకు తెలుసు. ఇవ్వనికి తెలియకపోవచ్చు. నీ గలీజ్ ఏంటో నీకు తెలుసు, నా గలీజ్ ఏంటో నాకు తెలుసు. అర్థమైందా? అయితే నేను గలీజ్ గాడిని నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు వేరే వాళ్ళ ముందు నన్ను నటించవచ్చు, నేను మంచి ఖతర్నాకని. నీ ముందు నువ్వు నటించుకోలేవు కదా. ఒక మాట చెప్తాను, ఏ పోరగాడైనా వేరే అమ్మాయిని చూసి ఐ లవ్ యూ చెప్తాడు, చెప్పించుకోవాలనుకుంటాడు, పెద్ద విషయం కాదు. అద్దంలో చూసి ఐ లవ్ యూ అని అంటాడు ఎవడైనా? కానీ నాకు అర్థం కాదేంటంటే నీకు నువ్వే నచ్చవు, ఎవరికో నచ్చాలంటే ఎక్కడ నచ్చుద్రా? నీకే నువ్వు గలీజ్ దానివి, నువ్వు ఎవరికో నచ్చాలంటే ఎక్కడ నచ్చుద్ది? నాకు అదే అర్థం కాదు. అర్థమైందా? కాబట్టి మనకు తెలుసు మన సంగతి ఏందో. అందుకనే ఎవ్వరు లేనప్పుడు ఒక్కటే ఉంటే భయం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? మన గుండె చప్పుడు మనకే కష్టంగా ఉంటుంది వినటానికి, మన ఆత్మస్వరం మనకే గలీజ్ అనిపిస్తుంది. అలాంటి టైంలో దేవుడు వచ్చాడు అనుకో, అరే భాయ్ నువ్వు ఎందుకు వచ్చినారా భాయ్, ఇప్పుడు అసలే నన్ను నేనే ఎదుర్కోలేకపోతున్నా, నువ్వు మళ్ళీ పక్కన. అది దేవునికి మనకి గొడవ. దాన్నే పవిత్ర భాషలో చెప్పాలంటే పాపం అంటారు. పాపం మనకి దేవునికి ఎడబాటుని తెచ్చింది భాయ్, అది పరిస్థితి. అయితే ఇప్పుడు దేవునికి 2 లక్షణాలు ఉన్నాయి. ఈ 2 లక్షణాలు ఒకదాంతో ఒకటి పోటీ ఉన్నట్లు ఉంటుంది. ఎట్లా అంటే దేవుడు మంచోడు, ప్రేమ కలిగినోడు కాబట్టి ధారావాహి అంటాడు, అది ఆయన ప్రేమ. కానీ దేవునికి ఇంకొక లక్షణం ఉంది, ఏంటంటే ఆయన పవిత్రుడు. ఆయన పవిత్రుడు కాబట్టి ఈయనలో పాపం ఉంది. ఎట్లా రాబోయే ఈడు పాపం తీయాలా, పాపం మీద ఏదో ఒకటి పడాలా, శిక్ష పడాలా. పవిత్రత కోరుతుంది, పాపం మీద శిక్ష. ప్రేమ కోరుతుంది, ఆ శిక్ష పోవాలని, వాడిని రక్షించాలని. ఈ 2 కాన్ఫ్లిక్టే.
ఈ రెండు ఎప్పుడు పోరాటం లెక్క ఉంటుంది. అయితే దేవుడు మానవుడి దగ్గరికి వస్తే మానవుడు ఉరికిపోతాడు. మానవుడు దేవుడి దగ్గరికి వెళ్దామంటే ఈ టెన్షన్. మానవునికి దేవునికి మధ్యన ఎప్పుడు ఎడబాటే. దీన్ని ఎవడు సాల్వ్ చేస్తాడు? ఎవడు సాల్వ్ చేయలేడు. అయితే ఇలాంటి టైంలో సాల్వ్ చేయడానికి ఒక ఆయన సీన్లోకి దిగిండు. ఆయన పేరే యేసయ్య. యేసయ్య వచ్చి నేను సాల్వ్ చేస్తా అన్నాడు. ఎట్లా అన్నాడు? ఎట్లా అంటే నేను భూమి మీదకి వెళ్తాం, మనిషి లెక్క వెళ్తాం. నేను మనిషిని కదా, ఏ మనిషి అయినా నా దగ్గరకు వచ్చేస్తాడు. ఏ మనిషి అయినా ధారావాహి అంటాడు, కౌగులించుకుంటారు, బాగుంటుంది. నేను మనిషి, ఒక పక్కన మనిషిని పట్టుకుంటా, అర్థమైందా? నేను దేవుడు కదా, ఇంకో పక్కన నిన్ను పట్టుకుంటా, మనిషిని దేవుణ్ణి కలుపుతాం. అది యేసయ్య ఒక్కడే చేసింది, ఇంకెవరు చేయలేపారు. ఇప్పుడు మీకు ఒక్క ప్రశ్న ఉంటుంది, అరే ఇండియాలో చాలామంది దేవుళ్ళు అన్నారు కదా, యేసయ్యకి వీళ్ళందరికీ ఏమన్నా ఫరక్ ఏమైనా ఉందంటే, నా మనిషి, ఇంకో పక్క ఆయన దేవుడు. దైవత్వం మానవత్వం రెండు దాంట్లో ఉన్నాయని, ఒకే ఒకటి. అని ఒక్క జాగాలో రెండు ఉంటాయా? ఉన్నాయి. మీకు 3 సన్నివేశాలు చెప్తాను. యేసుక్రీస్తులో అటు మానవత్వం ఇటు దైవత్వం రెండు ఒకే జాగాలో ఉండటం అంటే ఏంటో. ఇప్పుడు యేసు ప్రభు పుట్టు గురించి చూద్దాం. బాయ్, యేసు ప్రభు ఎక్కడ పుట్టిండు? బెత్లెహేంలో పుట్టిండు. ఎక్కడ పుట్టిండు? బెత్లెహేంలో పశువుల పాకలో ఏముంటాయి బాయ్? పశువులు అనేది పవిత్రమైన పదం. మామూలు మన భాషలో చెప్పండి. బర్రెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి. బర్రె ఏమేస్తుంది? సెంటేస్తుందా? పేడేస్తుంది. అయితే ఆయన పశువుల పాకలో పుట్టంగానే ఏమైంది తెలుసా? ఆకాశంలో ఏమొచ్చింది? నక్షత్రం వచ్చింది. ఇంట్లో లైట్ మనం వేసుకుంటాం, మీటింగ్లో లైట్ కరెంట్ వాడేస్తాడు, అంతే కదా? ఇక్కడ లైట్ నేనే వేయలేను, కరెంట్ వాడేస్తాడు. మరి దునియాకి లైట్ ఎవడేస్తాడు? దేవుడు వేస్తాడు. ఆ రోజు లైట్ ఎవడేసింది? దేవుడు. అని పుట్టినా లేదా అంటే వేసింది. ఆయన దేవుడు ఆకాశంలో ఒక లైట్, ఆయన మనిషి పశువుల బాకలో పుట్టిండు. ఆయన మనిషి కాబట్టి నీతో ఎవ్వంతో అయినా కలుపుగలడు. ఆయన దేవుడు కాబట్టి దేవుడు చేయి పట్టుకోగలడు. ఇద్దరిని ఒక్క జాగాకి తీసుకురాగలిగేది ఆయన ఒక్కడే. రెండో ఎగ్జాంపుల్ చెప్తాం. యేసుప్రభు జిందగీలో బోల్డ్ సన్నివేశాలు ఉన్నాయి, కానీ ఒక్క సన్నివేశం చెప్తాం. ఏంటనంటే, యేసయ్యకి ఒక కుటుంబం అంటే మస్తు ఇష్టం, మార్తా, మరియా, లాజర్. అయితే మార్తా, మరియా ఒకసారి యేసయ్యకి SMS పంపించారు. మనోడు చూసుకున్నాడు SMS. ఏంటనంటే, లాజర్ సీరియస్ అని చూసిండు. మనోడు లాజర్ సీరియస్ అనుకున్నాడు, మీటింగ్లో బిజీ అయిపోయాడు. అయితే మళ్ళీ ఒకసారి పాత మెసేజ్ చూశారు. అదే లాజర్ సీరియస్ అని 5 రోజుల క్రితం మెసేజ్ వచ్చింది. అడిగి వెళ్ళేటప్పటికి వీళ్ళిద్దరూ ఏడుచుకుంటూ వచ్చిండు. ఎవరు? మార్తా, మరియా. అయ్యా నువ్వు రావడం లేట్ అయిందయ్యా, మనోడు వెళ్ళిపోయాడా అని వచ్చింది. అయితే ఇప్పుడు ఈయన 100కి 100 రూపాయలు తేవడానికి ఎడేదా అట్లా అనాల. కానీ అట్లా అనలే ఆయన. వాళ్ళిద్దరూ ఏడుస్తుంటే ఈయన కూడా ఏడ్చేసిండు. ఎందుకు ఏడుస్తున్నావు పై? నువ్వు తర్వాత లేపుతావు కదా. ఎట్లాగైనా నేను మనిషిని, వాళ్ళు బాధపడితే నాకు కూడా బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఏడుస్తే నేను కూడా ఏడుస్తా. అరే నీకు అర్థమవుతుందా భయ్? నువ్వు ఏడిస్తే నీతో పాటు ఏడుస్తాడు యేసయ్య, నువ్వు బాధపడితే నీతో పాటు బాధపడతాడు యేసయ్య. నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పినావు అనుకో, బిల్కుల్ అర్థం చేసుకుంటాడు ఆయన. ఏం అర్థం చేసుకుంటాడు సార్? ఇట్లా చెప్పంటావా? మా ఇంట్లో వాళ్ళే నన్ను మోసం చేశాడు, యేసయ్యకి అర్థం అవుతుందా? నా దోస్తే మోసం చేశాడు, యేసయ్యకి అర్థం అవుతుందా? బిల్కుల్ అర్థమవుతుంది. యేసయ్య దగ్గరికి వెళ్ళి, యేసయ్య నా దోస్తు మోసం చేశాడు, మా ఇంట్లో వాళ్ళు మోసం చేశాడు అంటే యేసయ్య ఉంటాడు తెలుసా? అవునా, నాకు అట్లనే అయ్యింది. మనం దోస్తుల్ని ఎంపిక చేసుకుంటాం కదా. 12 మందిని చున్కే తెచ్చుకున్నా. 3.5 సంవత్సరాలు నాతోనే ఉన్నాడు. నా కమిటీకి ట్రెజర్ వాడు. చివరికి కిసిపెట్టి లేపేసిండు నన్ను. నాకు దవా రాబాయ్ ఎలా ఉంటుందో మోసం నాకు తెలుసు. యేసయ్య ఇప్పుడు మంచి పని చేయడానికి వెళ్తే మెచ్చుకోపోతే పర్లా, ఆ మంచి పనిని కూడా చెడ్డగా చూస్తే ఎంత గలీజుగా ఉంటుంది యేసయ్య. అవు కదా, అది కూడా నాకు తెలుసు. నీకెలా తెలుసు? నేను సమరయ అనే ప్రాంతంలో ఒక అమ్మాయికి సువార్త చెప్తా ఉంటే మా శిష్యులు, రే ఈయనేంటి ఆవిడతో మాట్లాడుతున్నాడు అని ఒక యాంగిల్లో మాట్లాడారు. నాకు ఇట్లాగా ఉంటుంది. నేను సువార్త చెప్పడానికి పోయినా, మరి కామూసి ఊరుకుంటే పర్లా, దానికి వేరే ట్విస్ట్ ఇస్తే ఇట్లా ఉంటుంది. నాకు తెలుసు ఆ బాధ ఎట్లా ఉంటుందో. యేసయ్య నీకు ఎట్లా చెప్పాలి యేసయ్య?
నాకు మస్తు బెంగ అవుతుంది మా మమ్మీ మీద డాడీ మీద. అవునా? నాకు తెలుసు. నీకెట్టా తెలుసు? నేను శిలువ మీద చచ్చిపోతుంటే కింద మా అమ్మ కనబడింది, నాకు బెంగ అనిపించింది. నాకు తెలుసు ఆ బెంగ ఎలా ఉంటుందో. ఏసా రేపు టెస్ట్ ఉంది ఏసా, నిద్ర పట్టట్లేదు, చెమటాలు. అవునా? నాకు కూడా తెలుసు. నీకెలా తెలుసు? రేపు శిలువ మీద చావాలి, రాత్రి గెలిచి మనం మన పరిస్థితి అంతే. చెమట. నువ్వు చెప్పే ప్రతి బాధని నేను అనుభవించావు ఏసా. ఏ తప్పు లేకుండా ఏలెత్తి చూపిస్తే ఎంత బాధ ఉండదు తెలుసా? మన పరిస్థితి అదేరా బాయ్. ఫిలాత పక్కన నుంచి ఉంటే ప్రతి వాడు చేలెత్తి చూపించండు, నాలో ఏ తప్పు లేదు, కానీ వాళ్ళు ఏళ్ళు చూపించారు. నువ్వు పడే ప్రతి బాధను నేను అనుభవించావు, నాకు తెలుసు. సరే, మార్తా మరియతో ఏసే ఏడ్చాడు, ఆయన మానవత్వం. ఆ తర్వాత ఏమన్నా తెలుసా? సమాధి ఎక్కడుంది అన్నాడు. ఏంటి దండ వేయడానికా? కాదు, రాయిది అండి అన్నాడు. అరే కంపోస్తుంది 4వ దినం ఈరోజు, ఇదేనే అని అన్నాడు. ఇప్పుడు చూడండి ఆయన యాంగిల్ మారిపోయింది. తీశాడు. లాజర్ రా బయట అన్నాడు. ఆయన మనిషి ఏడ్చాడు, ఆయన దేవుడు చచ్చినోడిని లేపాడు. 3వ సన్నివేశం చెప్తాను. మానవత్వం దైవత్వం ఒకే జాగాలో ఉండటం. యేసుప్రభు శిలువ మీద చనిపోవడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. అయితే ఈ శిలువ మరణం మొత్తం 24 గంటలు అనుకుంటే, శుక్రవారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం దాకా, దాంట్లో అతి టెన్స్ మూమెంట్ ఒక్కటి ఉన్నది. ఆ మూమెంట్ వర్ణించేటప్పుడు బైబిల్లో మస్తు లాంగ్వేజెస్ ట్రాన్స్లేట్ చేశారు కదా. ఈ ఒక్క మూమెంట్ను మాత్రం ఏ లాంగ్వేజ్లో బైబిల్లో రాసినా ఒరిజినల్ లాంగ్వేజ్ వర్డ్సే పెట్టేస్తారు, ఇక మార్చరు. అంటే ఏంద్రా అంటే, ఇప్పుడు హౌ ఆర్ యూ అని నేను అన్నాను అనుకో, తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఏమనాలా? ఇలా ఉన్నావు అని. ఆడు హౌ ఆర్ యూ అన్నాడు రా అని నేను అన్నాను అనుకో, అంటే ఉన్నది ఉన్నట్లుగానే రాసిన, అట్లాగనమాట. ఏమైందో ప్రతి భాష లాంగ్వేజ్లో కూడా అదే రాసింది, సేమ్ బిల్కుల్. ఎట్లాగంటే యేసయ్య శిలువ మీద చచ్చిపోతున్నాడు, బాగా చీకటి కమ్మేసింది. ఆ చీకటి మధ్యలోంచి అరుస్తున్నాడు. ఏమో తెలుసా? ఎలాయ్ లామా సబక్తాని, నా దేవా ఎందుకు నా చేయి విడిచావు? మనందరం చేసిన పాపం ఆయన మీద పడితే, దేవునికి ఆయనకి ఎడబాటు కలిగితే, చీకటి చుట్టూ కమ్మితే అరుస్తున్నాడు, నా దేవా. ఆ అరుపు భయంకరమైన అరుపు. అది మానవత్వం అయితే, చుట్టూ చీకటి కమ్మిందే అది దేవత్వం. మిట్ట మధ్యాహ్నం ఎక్కడైనా చీకటి వస్తుందన్నా సూర్యగ్రహణం అయితే. కానీ సూర్యగ్రహణం అమావాస్య రోజు అవ్వాలి, పున్నమ రోజు కాదు. యేసయ్య చనిపోయింది పున్నమ రోజు, సూర్యగ్రహణం అవ్వడానికి వీల్లేదు. అది దైవత్వం. పుట్టుకలో దైవత్వం, మానవత్వం. పరిచర్యలో దైవత్వం, మానవత్వం. చచ్చిపోయేటప్పుడు దైవత్వం, మానవత్వం. ఆయన దేవుడు, ఆయన మానవుడు. దేవుడు కాబట్టి దేవుని చేయబట్టుకుంటాడు, మానవుడు కాబట్టి మానవుని చేయబట్టుకుంటాడు. ఇంకొక మాట చెప్తాను బాయ్, చదువుకున్నట్టు కదా. మానవునికి దేవునికి మధ్యన గ్యాప్. మానవుడు పరిధులు కలిగిన వాడు, లిమిట్స్. దేవుడు లిమిట్ లేనివాడు, నిత్యుడు, ఇన్ఫైనట్. గ్యాప్ ఎంత ఉంటుంది? ఎప్పుడు ఇన్ఫైనటే. ఇన్ఫైనట్ గ్యాప్ని ఎవడు దాడతాడు? పరిధులు కలిగినవాడా దేవుడా? దేవుడే. ఒక్కసారి చెప్తాను. మా పెద్ద పాప ఇప్పుడు అమెరికాలో ఉంది, అది చదువుకుంటుంది. ఓకే, అయితే చిన్నప్పుడు 2 years అప్పుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తా ఉంటే అది నా చెయ్యి నూకేసి దాని అంతటా అదే నడుస్తుంది. సరే నడవని అనుకున్నాను, నడుస్తున్నా. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎక్కడుందా ఇది అని చూస్తే అక్కడ ఆగిపోయింది. శారన్ రా అన్న అంటే ఇలా చేయెత్తుతుంది. శారన్ రా అంటే చేయెత్తుది ఏంద్రా బాయ్, నడుచుకుంటూ రావచ్చు కదా అని చూసినా. కింద చూస్తే ముందు ఒక చిన్న కాలువ వెళ్తుంది, చిన్న రోడ్డు పక్కన కాలువ వెళ్తుంది. దానికి దాటడం రాదు. నేను ప్రేమించే తండ్రిని ఏదు రా అన్నట్టు వస్తుందా? రాదు. నేనేం చేశాను తెలుసా? దాని దగ్గర నడుచుకుంటూ పోయినా. వెళ్ళి ఇది కాలువ అనుకోండి, కాలువ దాటి అవతలకి వెళ్ళి దాన్ని ఎత్తి మళ్ళీ ఇలా దాటి దింపి నడువు అన్న. నడుచుకుంటూ వస్తాను. జర్రసేపు అయిన తర్వాత నాకు అర్థమైంది. ఏమో తెలుసా, మనకి దేవునికి మధ్యన అగాధం చాలా పెద్దది. మనం దాటగలమా? దాటలేం. ఏ మతమైనా దాటించగలదా? దాటించలేదు. దాన్ని దేవుడే దాటాలి.
దాటి మన దగ్గరకు వచ్చి మనల్ని దాటి అవతలు తీసుకెళ్ళటానికి వచ్చాడు. అలా వచ్చింది యేసయ్య ఒక్కడే, ఇంకెవ్వలేడు. ఓకే, సో ఆయన దేవునికి మనకి మధ్యన సమాధానం కలిగించడానికి వచ్చాడు.